వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మొత్తానికి రాష్ట్ర మంత్రివర్గ శాఖ విస్తరణ చేపడతారని చెప్పేసి చెప్తున్నారు, కానీ ఇప్పటివరకు అయితే దానిపైన ఊసలేదు. రీసెంట్గా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ పుణ్యమా అని చెప్పేసి అజరుద్దీన్కి మైనార్టీ శాఖ మంత్రిత్వం ఇవ్వడం అనేది జరిగింది. సో మొన్నటి వరకు అంటే మైనార్టీలో కూడా మంత్రులు ఎవరు లేకపోవడంతో అజరుద్దీన్ గారికి ఎలక్షన్ సందర్భంగా ఇవ్వడం అనేది జరిగింది. మరో 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. సో ఈ 3 మంత్రి పదవుల కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. అలాగే మంచిర్యాల ఎమ్మెల్యే నా కార్పొరేషన్ చైర్మన్ అద్దు ప్రేమ్ సాగర్ రావు గారు, సో వారు కూడా నాకు మంత్రి పదవి అయితేనే ఇవ్వండి అని చెప్పేసి ప్రేమ్ సాగర్ రావు గారు కూడా డిమాండ్ చేయడం. మరి ఇక్కడ మల్రెడ్డి రంగారెడ్డి జిల్లా నుంచి నాకు ఇవ్వండి అని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో అడిగారు. కాకపోతే మొన్న రంగారెడ్డి జిల్లాలో సంబంధించి చూసుకున్నట్టయితే మున్సిపల్ ఎలక్షన్స్ ఇబ్రాహీంపట్నంలోనే మనకి తక్కువ సీట్లు రావడం అనేది జరిగింది. అది ఇప్పటికీ కోర్టులో కేసు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి. పరిగి ఎమ్మెల్యే కూడా మంత్రిత్వ శాఖలో ఏదైనా అవకాశం కల్పించండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకా బీసీ నాయకులు, బీసీ ఎమ్మెల్యేలు కూడా 2-3 కూడా మంత్రిత్వ శాఖ పైన ఆశలు పెట్టుకున్నారు. సో మొత్తానికి ఒక ఇద్దరిని పక్కన పెట్టేసి 3 మంత్రిత్వ శాఖలలో 3కి అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఈ అసెంబ్లీ సెషన్స్ అయిపోయిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపడతారు అని చెప్పేసి బలమైన టాక్ అయితే వినిపిస్తుంది. మరి ఎందుకంటే దాదాపు ఇప్పటికీ సీఎం గారి దగ్గర 4 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. 3 మంత్రిత్వ శాఖలు అనుకుంటే ఒకటి హోమ్ కావచ్చు, తర్వాత ఇటు మున్సిపల్ శాఖ కావచ్చు, తర్వాత కార్మికులది వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది, విద్యాశాఖ. సో ఈ 3 కూడా ఇంకా రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉన్నాయి. మరి ఈ 3 మంత్రిత్వ శాఖలకి 3కి అవకాశం ఇస్తారా, లేకపోతే చివరి వరకు ముఖ్యమంత్రి గారి దగ్గరనే పెట్టుకుంటారా? అండ్ ఇప్పుడు ఉన్నటువంటి మంత్రిత్వ శాఖల్లో కూడా కొంతమందికి మార్పులు చేర్పులు చేపడతారని చెప్పేసి కూడా బలంగా వినిపిస్తుంది. మరి మిగతా ఇద్దరు ఎవరు? మహేష్ కుమార్ గౌడ్ గారికి ఎమ్మెల్సీల కోటాలో కింద ఏమైనా మంత్రిత్వ శాఖ ఇస్తారా అనేది చూడాల్సిన విషయం. సో మొత్తానికి ఇద్దరికి ఇస్తే మాత్రం ఒక బీసీ, ఒక జనరల్ ఓసీకి ఇచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పటి వరకు లంబాడా సామాజిక వర్గానికి ఒక్క మంత్రిత్వ పదవి కూడా లేదు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 30-40 లక్షల మంది ఓట్ బ్యాంక్ ఉంది, మాకు కూడా కావాలని చెప్పేసి చాలా సందర్భాల్లో పాయింట్ రేజ్ అయినప్పటికీ రామచంద్ర నాయక్ గారికి డిప్యూటీ స్పీకర్ ఇచ్చి ప్రస్తుతం సరిపెట్టిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. మరి ఎవరికి కీలకంగా ఈ మంత్రిత్వ శాఖలో చోటు దక్కుతుంది అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.